నమస్కారం బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ. నాచారంలో పునర్నిర్మించబడ్డ వెస్లీ పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. మంచిర్యాల జిల్లా వెంపల్లిలో ఇసుక రిచ్ ర్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఆలేరులో ఆర్యవైశ్య సంఘం అభినందన ఆత్మీయ సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. కూకట్పల్లి టీవీఆర్ నగర్ కాలనీ గోల్డెన్ జూబ్లీ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఆంధ్ర రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ దర్శించి పూజాది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవిత్రమైన రామ ప్రతిష్ఠ జరుగుతున్న నేడు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వైష్ణవ అవతారాల్లో మూలావతారమైనటువంటి మొదటి అవతారంగా ఈరోజు రామవా ధర్మ అనేటువంటి నానుడు ఏదైతే ఉందో మానవ రూపంలో ధర్మానికి ఒక ప్రతీక, మానవ రూపంలో ధర్మానికి ఒక ప్రతీక శ్రీరామచంద్రుడు. హిందూ ధర్మంలో ప్రధానమైనటువంటిది ప్రకృతికి ప్రామాణికమైనటువంటి వృక్ష సంపద, ప్రకృతికి ప్రామాణికమైనటువంటి వృక్ష సంపద. ప్రాణవాయు ప్రదాత వృక్షమే మనకి. వారికి వసంగమని, వారికి మరింత శక్తిని ప్రసాదించమని, శత్రుకూటమి ఎప్పుడు కూడా నీ అవతారమే ప్రహ్లాద వరదం నృసింహం అపరాజితం శరణ్యం సర్వలోకానాం ఆపన్నార్థ నివారణ అంటారు. ప్రహ్లాదుడు బాలుడు, ఆ బాలుని రక్షణ కోసం అవతరించినటువంటి నారసింహుడు యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని రక్షించడానికి అనుగ్రహాన్ని ఇవ్వాలని వారిని భక్తిపూర్వకంగా ప్రార్థన చేయడం జరిగింది. నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మా ప్రభుత్వానికి నారసింహుని యొక్క రక్ష. శిథిలా వ్యవస్థలో ఉన్న హైదరాబాద్ నాచారం అన్నపూర్ణ కాలనీలో వెస్లీ ప్రభుత్వ పాఠశాలను 6 లక్షల వ్యయంతో దాచుపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శరత్ బాబు పునర్నిర్మాణం చేయించారు. వెస్లీ పాఠశాల పునర్నిర్మాణ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాచుపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల పునర్నిర్మాణం చేయడం చాలా సంతోషంగా ఉందని, ట్రస్ట్ ఆధ్వర్యంలో 54 ప్రభుత్వ పాఠశాలలో పునర్నిర్మాణం చేయించారని, అలాగే ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నామని తెలియజేశారు. రావడం జరిగింది. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇమీడియట్గా ఈడ పిల్లలతో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో లంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ రోజుకి ఈ రోజుకి వచ్చి అట్మాస్ఫియర్ చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఏంటి అంటే మా శరత్ అన్న మొత్తం టోటల్ స్కూల్నే మొత్తం మార్చేసిండు. పెయింటింగ్స్ కానీ, లోపల బండలు కానీ, అంటే రూఫ్ కానీ ప్రతి ఒక్కటి చేపించిండు. అంటే ఇదొకటి ఈ యొక్క ఎగ్జాంపుల్ మాకు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క స్కూల్ చేసింది. కాబట్టి ఇట్లనే ప్రతి స్కూల్ కూడా అంటే దాతలను కానీ, నేను కానీ, లేకపోతే ఇప్పుడు శరత్ అన్న అని కానీ మేమందరం కూడా మాట్లాడి ముంగట ఇంకా ఈ స్కూల్ లాగా అన్నీ చేపియాలని చెప్పి కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హజీపూర్ మండలం వెంపల్లి గ్రామ సమీపంలో ఇసుక రీచ్ ర్యాంపును ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఇసుక రీచ్ ర్యాంప్ ప్రారంభించడంతో గృహ నిర్మాణాలు చేపట్టే వారికి ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ మోతిలాల్ నాయక్ పాల్గొన్నారు. దాని మీద అంటే ఏ పర్మిషన్ ఇప్పించినా దాని మీద ఇంకో 10 ట్రిప్పులు ఎక్స్ట్రా కొట్టే కార్యక్రమం కాకుండా వాళ్ళకి అన్నప్పుడు ఏమైందంటే వాళ్ళకి కొంత వాళ్ళు అప్లై చేయాలి. వాళ్ళకి ఓనర్షిప్ రైట్, బిల్డింగ్ పర్మిషన్
ఇంజనీర్ ఎస్టిమేట్ ఇన్ని క్వాంటిటీ ఎంత క్వాంటిటీ శాండ్ పడతారు దాన్ని అప్లై చేసుకుని వాళ్ళకి కొంత 2 మంది తక్కువ గెలిపించిన దండ పిల్లలు ఉన్నారు, మామిడి పిల్లలు ఉన్నారు. ఇది దాటినాక లక్ష్మీపూర్ వాళ్ళు బాధితులు బల్లాపేటలు జెండంగడప్పుడు ఆదిపూర్ అంటే వీళ్ళు బాధితులనే వీళ్ళ దగ్గర వేరే సమస్య వీళ్ళు బాధితులు ఇంకా అంటే కొట్లాడుతారు వీళ్ళ దాకా వస్తే వీళ్ళు కింద వాళ్ళకి అంతే. ఆన్లైన్లో కూడా ఫ్రీ అంటే కొద్దిగా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేదానికన్నా కొద్దిగా అమౌంట్ తక్కువ. ఖచ్చితంగా వేంపల్లి గ్రామం వాళ్ళకి డిఫరెంట్ తేడా మాట్లాడి డిస్కస్ చేసి అంచనాల మీద ఒక 300-400 తక్కువ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ తక్కువ చేయొచ్చు. వేంపల్లిలో ఇల్లు కట్టుకుంటే ఆవేశపడుతుంది. ఈ వేంపల్లి గ్రామానికి ఆవేశపడుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అభినందన ఆత్మీయ సన్మాన సభలో పాల్గొన్న ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముందుగా వాసవి కన్యకా పరమేశ్వరి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బిర్లా ఐలయ్యని సన్మానించారు. ఈ ప్రాంత అభివృద్ధితో పాటు మీ ఆర్యవైశ్యులకు కూడా అన్ని విధాలా వెన్నట్టుంటని చెప్పి మాటిస్తూ ఆర్యవైశ్యులు అంటేనే 10 మందికి సహాయం చేసేవాళ్ళు. గ్రామాలలో గతంలో నాకు తెలిసిన వచ్చి కూడా 1-2 కుటుంబాలున్నా ఆ ఊరు మొత్తం కూడా ఆడనే ఒక నమ్మకంతో ఇవాళ పార్టీల ఖచ్చితంగా ఓట్లేసారు. గత జరిగిన 3 ఎలక్షన్లలో 15 సంవత్సరాలు కూడా ఇక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకు 60,000. ఈసారి 1,30,000 అంటే 70,000 ఎక్కువ వచ్చినాయి. అన్ని పార్టీలు కలిసిరు. అందరూ కూడా అరే మా బిడ్డ వస్తే సేవా కార్యక్రమాలు చేస్తాడు, ఇవాళ మళ్ళీ ఆలయంలో మార్పు కావాలి, మార్పుతోటే ఆలయం అభివృద్ధి అవుతుందని చెప్పి మార్పు కోరుకున్నట్లో ప్రధానంగా మా ఆర్యవైశ్యులు అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఏదైతే మీరు ఆశించారో ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని కంకణం కట్టుకోరో ఆ విధంగా నేను మలుచుకొని మీ సూచనల సలహా ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇస్తూ ఇప్పుడే మొన్న కూడా ఇక్కడ నుండి కూకట్పల్లిలోని టీవీఆర్ నగర్ కాలనీలో గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జరిగిన వేడుకలకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కాలనీ వాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఈ కాలనీ దినదిన అభివృద్ధి చెంది ఈ రోజు 500 నివాసాలతో కలకలలాడుతుందన్నారు. కొత్తగా ఎన్నికైన కమిటీ కాలనీ అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని కోరారు. ఈ యొక్క కాలంలో ఒక పైన సుమారు 30-40 ఖాళీలకు ఉపయోగపడుతుంది జరగబోతాం. కాబట్టి దాంట్లో ఏ ఖాళీ 50 సంవత్సరాల మీరు ఇక్కడ ఉండి రాష్ట్రంలో ఉన్నాం, మురికి నీళ్ళలో ఉన్నాం, దోమల బాధ ఉన్నటువంటిది ఏదైతే బాధపడ్డారో మీరు తొందరలోనే ఆ దోమ బాధ కానీ ఒక బ్రహ్మాండమైన పాఠాన్ని రాబోతా ఉంది. ఎలక్షన్ చెప్పారు. వారి యొక్క తమ్ముడు గోపాలకృష్ణ గారు, అదే ఆర్థిక సినిమా నిర్మాత మండవ గోపాలకృష్ణ గారు, జలవేంద్ర గారు ఇలాంటి ప్రముఖులందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేసి ఈ కాలనీ వాసులను ఆస్వాదించడం కూడా మనందరికి గర్వకారణంగా ఉంది. మున్ముందు ఇలాంటి సమావేశాలు అనేకం జరుగుతాయని ఈ యొక్క కాలనీ అభివృద్ధికి మేము అందరం పాటుపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని చిత్తారమ్మ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన హనుమంతరెడ్డి ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ జాతర మహోత్సవాలు గత కొన్ని సంవత్సరాల నుండి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జీడిమెట్ల సిఐ మాట్లాడుతూ బాలానగర్ డీసీపీ ఆదేశాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మరి ఈ నెల 19 నుంచి ప్రారంభమై మరి నేటికి 3వ రోజు. ఈరోజు అతి బ్రహ్మాండంగా ఉదయం నుంచి 3 గంటల నుంచి అభిషేకాలు, అమ్మవారికి ఓడిబియాలు మరియు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అమ్మవారికి భక్తులు వాళ్ళ బోనాలు సమర్పించుకుంటున్నారు. కాబట్టి ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకొని బోన నైవేద్యములను అమ్మవారికి ఎక్కించి వాళ్ళ మొక్కు గాజుల రామారంలో వెలిసినటువంటి అమ్మ చిత్తారమ్మ తల్లి యొక్క జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. 19 జనవరి నుంచి ప్రారంభమై 27 వరకు ఈ యొక్క మంచిగా సంతోషంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం కావాల్సినటువంటి అన్ని రకాల బందోబస్తు లా అండ్ ఆర్డర్ తరపు నుంచి, అదేవిధంగా ట్రాఫిక్ తరపు నుంచి, క్రైమ్ తరపు నుంచి కూడా క్రైమ్ ప్రివెన్షన్ కోసం కూడా అన్ని రకాలటువంటి బందోబస్తు చేయడం జరిగింది. ఇప్పటివరకు జాతర చాలా బాగా జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ. ఉప్పల్ నియోజకవర్గంలో
5 డివిజన్ల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంని ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. 5 డివిజన్ల పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. అంటే ఈ ఆఫీస్ కానీ మా స్టాఫ్ వీడు ఉంటుంది. ఎవరైనా వస్తే అంటే హెల్త్ సంబంధించినవి కానీ, లేకపోతే ఎల్ఓసీలు కానీ, లేకపోతే సిఎంటీ రిఫండ్ కానీ, లేకపోతే తిరుపతి దేవస్థానం లెటర్ కానీ, ఇతర ఏ స్కూల్స్ లెటర్ కానీ, ఏ లెటర్లు కావాలన్నా వీళ్ళు అంత దూరం రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకందరికి ఇక్కడనే ప్రొవైడ్ చేసి ఇక్కడనే లెటర్ ఇప్పిస్తాను. నేను కూడా సమస్యలు ఏమున్నా కూడా ఆ సమస్యలు కూడా తీసుకొస్తే ఇది సాల్వ్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అక్కడ రావాలంటే ఆ 7 అది కూడా మాట్లాడి ఇచ్చేస్తాను. ఇప్పటిదాకా అయితే ఇంకేం అక్కడ దాకా రాలేదు. నాకు ఇంకా రివ్యూ మీటింగ్లే పెట్టలేదు మున్సిపల్ మేము పెట్టమని చెప్తున్నాము. 26 తర్వాత పెడతామంటున్నాము. దాని తర్వాత మీరు ఎట్లా ఏంటి అనేది మాట్లాడి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో అయోధ్య శ్రీరామ మందిర్ ప్రతిష్ఠ సందర్భంగా రామాలయం మూలవీధి రామాలయంలో స్వామివారిని దర్శించి స్వామివారి ఉత్సవ విగ్రహం మరియు స్వామివారి పదుకలు ఊరేగింపుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉప అధ్యక్షుడు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో రామవరం గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ ఉన్న సందర్భంగా భువనగిరిలో 13వ వార్డు కౌన్సిలర్ కవిత నరసింహచారి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అశ్వరావుపేట నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని ప్రధాన ఆలయాలలో రామభక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీ జనగణన మరియు చట్టసభల్లో బీసీ వాటా బిల్లు తీసుకువచ్చి సద్బుద్ధిని ప్రధాని నరేంద్ర మోదీకి కలిగించాలని మంచిర్యాల జిల్లా బీసీ ఐక్యవేదిక నాయకులు ప్రార్థనలు చేశారు. హిందూ బీసీ మహాసభ తెలంగాణ బీసీ ఐక్యవేదిక పిలుపు మేరకు మంచిర్యాల కట్టపోచమ్మ గుడిలో ఆదివారం రోజున వారు కార్యక్రమం చేపట్టారు. బీసీ జనాభా లెక్కలు సేకరిస్తామని హామీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం అగ్రవర్ణాల ఒత్తిళ్లకు తలొక్కి నేడు వెనక్కి తగ్గిందని ఆరోపించారు. బీసీ హితం కోరిన వారికి అధికార పీఠంపై కూర్చునే హక్కు ఉందని హెచ్చరిస్తూ బీసీ బిడ్డలు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనాలు స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి బీసీ జనగణనని కేంద్ర ప్రభుత్వం వెంటనే చేపట్టేలా కేంద్ర పాలకులకు సద్బుద్ధిని కలిగించాలంటూ ప్రార్థనలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మంచిర్యాల బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు మంచిర్యాల కట్టపోచమ్మ గుడి దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేసి రాబోయే రోజుల్లో బీసీల డిమాండ్ని పాలకులు నెరవేర్చాలా, వారికి సద్బుద్ధిని ప్రసాదించాలని కోరి నివేదన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ తల్లి అనునిచ్చి ఆ యొక్క మోడీకి యొక్క ఆ కోరికను తెప్పించి దేశంలో ఈ రాష్ట్రంలో కానీ మొత్తం బీసీ ప్రజలను జనగణన చేసి బీసీ ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం బీసీ ప్రజలు కొట్లాడాల్సిన అవసరం ఉందని మేము బీసీ ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. బహుజనులందరూ ఈ యొక్క బీసీ జనగణన చేపట్టాలని, కలిసి రావాలని కూడా మేము బీసీ ఐక్యవేదిక
అయోధ్యలోని భవ్యరామ మందిరంలో బాలరామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పాఠశాల విద్యార్థులు జై శ్రీరామ్ అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులు బాలరామాయణ నాటక ప్రదర్శన చేపట్టారు. శుభాహులు మన గురువు గారి శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ మిగతా వాళ్ళందరినీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రంగంపేట గ్రామంలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ అయోధ్యలో రాముని ఆగమనం అవనికి ఆనందం అనే నినాదంతో శ్రీరాముని సైకత శిల్పం రూపొందించారు. ఆయనకు తన కుమార్తెలు సోహిత ధన్యత సహకరించారు. ఈ సైకత శిల్పం పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. రేపు అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు రంగంపేటలో అయోధ్య రాముని ఆగమనం అవనికే ఆనందమయం అన్న నినాదంతో ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాం. 500 సంవత్సరాల క్రితం అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని కూలగొట్టి తిరిగి మళ్ళా ఇప్పుడు శ్రీరాముని అదే స్థానంలో ప్రతిష్టాపన చేస్తున్న సందర్భంగా ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించడం జరిగింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కొరుపు లచ్చయ్య దూర ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా అన్నా క్యాంటీన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నరసాపూర్లో జరిగిన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ర్యాలీలో నరసాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పాల్గొని చిన్నారులతో కోలాటమాడారు. పటాన్చెరు రామచంద్రపురం డివిజన్ పరిధి వినాయక్ నగర్ కాలనీ నుండి బీజేపీ రామచంద్రపురం డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో రాములవారి శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగ్ గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో అయోధ్యలో రామ మందిరం నిర్మించడం హిందువులకు ఎంతో గర్వ కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నరసింగరావు కాలనీ వాసులు పాల్గొన్నారు. అట్లాగే ఈరోజు మేము ఈ వినాయక్ నగర్ నుంచి మొదలు పెట్టుకొని జ్యోతినగర్ రామాలయం వరకు కూడా ఈ శోభయాత్ర నిర్వహిస్తున్నాము. అట్లాగే ఇల్లు రామ మందిరంలో కూడా స్క్రీన్ వేసి అక్కడ జరుగుతున్న అయోధ్యది అందరం అక్కడికి వెళ్ళలేము కాబట్టి ఇక్కడ ఈసీఐఎల్లో బాలాజీ మిఠాయి బండారు షాప్ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు యజమాని మాట్లాడుతూ తన షాపులో క్వాలిటీ మిఠాయి దొరుకుతుందని త్వరలో మరికొన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. నేను రాహుల్ వైష్ణవ్.
ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుండి మన ఈ సెకండ్ స్టోర్ ఓపెన్ అయింది. ఈరోజు 22 నుండి 22 జనవరి 2024 నుండి మనకు 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ స్టోర్ ఇది మన సాయినాథపురంలో ఓపెన్ ఉంది. 18 ఇయర్స్ బ్యాక్ నుండి రన్నింగ్ ఉంది. ఈరోజు మన ఎమ్మెల్యే సార్ గారు బండారి లక్ష్మారెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు మార్నింగ్ వచ్చి 22 ప్రైసెస్ చాలా రిలయబుల్గా ఉంటుంది. ప్లీజ్ డూ విత్. థ్యాంక్ యూ. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి నాగులపల్లిలో బీజేపీ కార్యవర్గ సభ్యులు రాంబాబు గౌడ్, కావలి యాదయ్య ఆధ్వర్యంలో అయోధ్యలో రాములవారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య కర సేవకులకు సన్మానం, 600 భక్తులకు అన్నదానం చేశారు. చారి, మధు, పంతులు, ముక్కెర లింగం, కొత్తగూడెం యాదగిరి, మల్లేష్ గౌడ్లు పాల్గొన్నారు. ప్రాణత్యాగం చేస్తే ఈరోజు చిన్న కాలంలో కరసేవకి ఈరోజు నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగిన ప్రాణప్రతిష్ఠ బాలని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుండడం మేము గర్వ ఫీల్ అవుతాం. ఈ సందర్భంగా ఈ జనరేషన్ ఈ కార్యక్రమాన్ని చూస్తుండడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తుంది. కనుక దేశ ప్రజలందరూ కూడా పూర్వజన్మ సుకృత ఫలమే ఈరోజు రాముని అయోధ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగడం మేమందరం సహజంగా భావిస్తాం. జై రామ్. చంపాపేట డివిజన్లోని కాలనీలు, ఆలయాలలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, ర్యాలీలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రామచంద్రారెడ్డి, స్టావెన్, మెట్టు భాస్కర్ రెడ్డి, దాసరి కృష్ణారెడ్డి, గూడూరి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. तस्मात् शिवं मे स्यादशान्तिं प्रयच्छ मे गौदेवतायै नमः. ध्यायामि, ध्यानं समर्पयामि, आवाहयामि, आसनं समर्पयामि. पुष्पावते प्रसोवते फलिनेरफला उत अश्वा इव धृत्वा. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో హనుమాన్ భక్త బృందం సమక్షంలో ఘనంగా శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రభాకర్ గుప్తా భజనలు అలరించాయి. అనంతరం ప్రభాకర్ గుప్తా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామస్తులందరూ కలిసికట్టుగా శ్రీరాముని కార్యక్రమం నిర్వహించామని, ఇకపై కలిసికట్టుగా దైవ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వాళ్ళ భగవంతుని కార్యక్రమాలు చూపిస్తారు కాబట్టి ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ఠ ఈరోజు జరుగుతుంది అయోధ్యలో. కాబట్టి మనోహరాబాద్ మండల్ లింగారపేట గ్రామంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హనుమాన్ ఉత్సవాలు మరియు సీతారాముల నైవేద్యము, అన్నదాన కార్యక్రమం మరియు ఎల్యూడి ప్లస్ కొలలాట, బతుకమ్మాట చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఊళ్ళో పాల్గొని హిందూ ధర్మం కోసం, హిందూగా పుట్టినందుకు హిందూ దేవతల ఆరాధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు అయోధ్య బతుకమ్మ ఆటలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరము మేమందరం పాల్గొని ఈ రంగారెడ్డిపేటలో భక్తులకు ఎల్ఈడి చూపించినాము మరియు ఎల్ఈడి ప్రసారము, డీజే ప్రోగ్రాము మరియు ప్రతిష్ట సీతారాముల విగ్రహాలు పెట్టి పూజలు జరుపుకున్నాము. కారణం గిట్ట చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు అన్నదానంలో పాల్గొని అన్నదానం స్వీకరించాలని శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీలింగంపల్లి నియోజకవర్గం పాపిరెడ్డి నగర్ కాలనీలో శ్రీ వీరాంజనేయ శివాలయం దేవస్థాన కమిటీ మరియు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామ హోమం మరియు కలశాభిషేకం నిర్వహించారు. కాలనీ అధ్యక్షులు ఉట్ల చందారెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడి చల్లని చూపులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. మరియు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామ హోమ కార్యక్రమం
ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాపిరెడ్డి నగర్ వాసులు అత్యధికంగా విచ్చేసి ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు పూలాభిషేకం కూడా ఉన్నది. శ్రీరాముని ఒక నిర్మాణం, గుడి నిర్మాణం అయి ఈరోజు ఏదైతే అయోధ్య ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారో ఆ సందర్భంగా మేము 12:30 లోపల చేయాలని చెప్పి కార్యక్రమం జరుపుతున్నారు. హిందూ ధర్మ ప్రకారంగా సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఇలాగే మనం అందరూ కూడా హిందూ ఐక్యత చాటుకుంటూ ఉండాలని, తర్వాత అయోధ్య రామ జన్మభూమిలో ఉన్నటువంటి పూజా కార్యక్రమాన్ని ఇక్కడ మన పాపిరెడ్డి నగర్ బస్తీవాసులం అందరం కూడా సహకారాలతోటి బస్తీ అన్నటువంటి పెద్దలు ఊట్ల చంద్రరెడ్డి గారు మరియు భగవత్ రెడ్డి గారు అధ్యక్ష వారు మరియు ధర్మారావు గారు ఆలయ పాలకవర్గం, ఆలయ చైర్మన్ గారు రాజిరెడ్డి గారు, ఇలాగే పాలకవర్గం మరియు ఆలయ పాలకవర్గం బస్తీ పాలకవర్గం అందరూ సమిష్టి కలిసి అందరి యావత్తు ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ రామ జన్మభూమి సందర్భంగా పూజలు జరపాలని, ఈరోజు అందరం కూడా ఉపవాస దీక్షలు చేసేవాళ్ళు చేయాలని మరియు మాంసం భక్షించకుండా ఉండాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. కావున దీనికి అందరూ కూడా కట్టుబడులు ఉండాలని, జై శ్రీరాముని మనం ప్రతిసారి కొలవాలని, జై అయోధ్య శ్రీరామ భగవానకి. పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రణవ్ కాలనీ సొసైటీలో ఏనుగు మహిపాల్ రెడ్డి, అవధాని శివ, మల్లారెడ్డి, నాగా, భూషణం, కృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అయోధ్య రాములవారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కాలనీలో కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమం చేశారు. మంగళం బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ. నాచారంలో పునర్నిర్మించబడ్డ వెస్లీ పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. మంచిర్యాల జిల్లా వెంపల్లిలో ఇస్కరిచ్ ర్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఆలేరులో ఆర్యవైశ్య సంఘం అభినందన ఆత్మీయ సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. కూకట్పల్లి టీవీఆర్ నగర్ కాలనీ గోల్డెన్ జూబ్లీ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇవి ప్రొరుకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.